గరుడ పురాణం లాస్ట్ ఎపిసోడ్ లో గరుత్మంతుడు ఒకసారి భూలోకంకి వచ్చాడని, అక్కడ ఒక సంఘటన చూశాడని, అది చూశాక తన మనసు చాలా బాధపడిందని చెప్పావు కదా, దానికోసం ఫాస్ట్ గా చెప్పవే. లేట్ చేయకుండా ఇంక స్టార్ట్ చేసేద్దామా మరి? గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి, స్వామి, మరణం ఎందుకని ఇంత భయంకరంగా బాధాకరంగా ఉంటుంది? అసలు మరణం అంటే ఏంటి? మరణించిన తరువాత ఏం జరుగుతుంది అని విష్ణువుని గరుత్మంతుడు అడుగుతాడు. అప్పుడు విష్ణువు, ఈ సృష్టిలో సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, మనిషి పుట్టడం, చావడం, ఇలా అన్ని కాలానుసారం జరుగుతాయి. వారి వారి కాలం పూర్తయ్యాక జీవుడి నుంచి జీవాత్మ వేరవుతుంది. దీనినే మరణించడం అని అంటారు. మరణం వల్ల ఆత్మకు బంధాలు, బాధ్యతల నుంచి విముక్తి కలుగుతుంది. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని విష్ణువు సెలవిస్తాడు. తరువాత గరుత్మంతుడు, శరీరం నుంచి ఆత్మ ఎలా వేరుపడుతుంది అని విష్ణువుని ఒక ప్రశ్న అడుగుతాడు. విష్ణుమూర్తి ఇలా సెలవిస్తాడు. మొదటిగా మనిషి శరీరంలోకి వ్యాధి ప్రవేశిస్తుంది. ఆ వ్యాధితో ఎంతకాలం బాధపడి చనిపోవాలో ముందే నిర్ణయించబడి ఉంటుంది. ఇంక చనిపోయే సమయం ఆసనం అయినప్పుడు మనిషి ఇంద్రియాలు దెబ్బతింటాయి. అప్పుడు మనిషికి అర్థమవుతుంది తాను ఇంకా ఎక్కువసేపు బతకలేనని. చనిపోయే కొద్ది సెకండ్ల ముందు తన జీవితం అంతా ఒకసారిగా కళ్ళ ముందు కనిపిస్తుంది. బ్రతికున్నప్పుడు తాను చేసిన అన్ని తప్పుల్ని గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాప పడతాడు. సరిగ్గా ఇదే సమయంలో నల్లటి రంగులో చింతనిప్పు లాంటి కళ్ళతో పెద్ద పెద్ద గొడ్డలను పట్టుకున్న ఇద్దరు యమదూతలు జీవుడికి కనిపిస్తారు. యమదూతలు చనిపోయే మనిషికి మాత్రమే కనపడతారు. తన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాలి అనుకుంటాడు, కానీ ఏమీ చెప్పలేకపోతాడు. యమదూతలు యమపాసం వేసి శరీరంలోని ఆత్మను బయటకు లాగుతారు. ఇన్నాళ్ళు ఉన్న శరీరాన్ని వదల్లేక ఆత్మ కంఠం వరకు వచ్చి పెనుగులాడుతుంది. శరీరం నుండి ఆత్మ వేరుపడే సమయంలో 100 తేళ్లు కుట్టినంత బాధగా ఉంటుంది. కుటుంబాన్ని, స్నేహితులని వదలలేక, శరీరం నుంచి వేరుపడలేక ఆత్మ నరక యాతన పడుతుంది. ఇంతకాలం ఉన్న శరీరాన్ని వదల్లేక మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించాలని ఆత్మ ప్రయత్నిస్తూ ఉంటుంది. అవయవాలను కదిలిస్తుంది, కానీ అవయవాలు ఏమీ స్పందించకపోవడంతో శరీరంలో ఉండలేక ఆత్మ బయటికి వచ్చేస్తుంది. తన శరీరం చుట్టూ ఉన్న వాళ్ళతో నేను బ్రతికే ఉన్నాను, చనిపోలేదు అని చెప్తుంది. కానీ ఆ మాటలు ఎవరికీ వినబడవు. ఆత్మ ఎవరికీ కనిపించదు. యమదూతలు ఆత్మను తమతో రావడానికి సిద్ధమవమంటాయి, కానీ ఆత్మ దానికి ఒప్పుకోదు. ప్రేమించిన వాళ్ళందరినీ వదిలి రాలేను అని అంటుంది. సరే అయితే 11 రోజులు సమయం ఇస్తున్నాం, నువ్వు అప్పటి వరకు ఇక్కడ ఉండొచ్చు. మళ్ళీ 11 రోజుల తర్వాత నిన్ను మా లోకానికి తీసుకువెళ్తాం అని యమదూతలు ఆత్మతో చెప్తాయి. ఇలా 11 రోజులు ఆత్మ భూమిపైన తిరుగుతూ ఉంటుంది. తను ప్రేమించిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తుంది. ఈ సమయంలోనే ఆత్మకి తెలుస్తుంది తన వాళ్ళెవరో, తన వాళ్ళు అన్నట్టు నటించిన వాళ్ళు ఎవరో. కుటుంబ సభ్యులు చేస్తున్న దహన సంస్కారాలన్నీ ఆత్మ దగ్గరుండి వీక్షిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి చేసే దహన సంస్కారాలు బట్టి అతని పునర్జన్మ ఆధారపడి ఉంటుంది. అందుకే శాస్త్రం ప్రకారం ఒక కర్మ పద్ధతిలో దహన సంస్కారాలను చేస్తారు. ఎలా పడితే అలా చేయకూడదు. దహన సంస్కారాలప్పుడు చేసే ప్రతి కార్యక్రమానికి ఒక కారణం ఉంటుంది. ఏంటవి? శవయాత్రకు ముందు ఆ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి తాడుతో కట్టిన ఒక కుండను పట్టుకొని ముందు నడుస్తాడు. ఆ కుండలో ఒక పిడకను కాల్చి పెడతారు. దాని నుంచి పొగ వస్తుంది. ఈ నిప్పుతోనే శవాన్ని తగలబెడతారు. ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఈ అగ్ని ఉంటుంది. వివాహ సమయంలో అగ్ని సాక్షిగా ఇద్దరు భార్యాభర్తలు ఒకటవుతారు. మనం చేసే పూజ పునస్కారాలలో కూడా ఈ అగ్ని ఉంటుంది. అలాగే శవాన్ని దహనం చేసే ముందు నీటితో ఉన్న కుండని భుజంపై పెట్టుకొని శవం చుట్టూ తిరుగుతారు. ఆ కుండకి రంధ్రం చేస్తారు. హిందూ ధర్మం ప్రకారం మనిషి శరీరం కూడా రంధ్రం ఉన్న కుండ లాంటిదే. ఎలా అయితే కుండలో నీళ్లు కింద పడుతూ కొంత సమయానికి కుండ ఖాళీ అవుతుందో, అలానే మనిషి ప్రాణం కూడా ఏదో ఒక సమయంలో శరీరాన్ని వదలాల్సిందే. ఎప్పుడైతే ప్రాణం పోతుందో ప్రాణం లేని శరీరం భూమిపై పడుతుంది. దీనిని సూచించడానికే కుండని కింద పడేస్తారు. ఇలా చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఏంటది? పాతకాలంలో శ్మశాన వాటికలు ఉండేవి కాదు. పొలంలోనే దహన సంస్కారాలను నిర్వహించేవాళ్ళు. ఇలా కుండతో నీళ్లు శవం చుట్టూ వేయడం వలన ఆ మంట కేవలం ఆ శవం చుట్టూ మాత్రమే ఉంటుంది.
పక్క ప్రదేశాలకు వ్యాపించదు. ఓ అలానే శవం చితిపై కాలుతున్నప్పుడు తలను ఒక కర్రతో గట్టిగా కొడతారు. ఈ పనిని కపాలక్రియ అని అంటారు. శవం కాలిన తల మాత్రం సరిగ్గా కాలదు, అందుకే తలపై కర్రతో కొట్టి కాలుస్తారు. మరి శవం పైన నాణాలు ఎందుకు వేస్తారు? మనిషి బతికున్నన్నాళ్ళు డబ్బు సంపాదించడం కోసం నానా యాతన పడతాడు. అదే చనిపోయాక తన చుట్టూ అన్ని డబ్బులున్నా ఒక నాణం కూడా తీసుకోలేడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని చెప్పడానికి ఇలా చేస్తారు. మరి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎందుకని గుండు కొట్టించుకుంటారు? ఇలా చేయడం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. చనిపోయిన మనిషి కుటుంబీకులు దహన సంస్కారాలు చేసేటప్పుడు ఆ బూడిద తలపై పడే అవకాశం ఉంటుంది. అందుకనే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు గుండు గీయించుకుంటారు. అలానే ఇన్నాళ్ళు తమ కోసం కష్టపడిన వ్యక్తికి కృతజ్ఞతగా ఇలా గుండును గీయించుకుంటారు. ఏంటి, మనం దహన సంస్కారం అప్పుడు చేసే వాటికి ఇన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయా? ఏమనుకున్నావు మరి? మన పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి ఆచారానికి ఒక రీజన్ ఉంటుంది. నిజమేనే. చివరిసారిగా చితిపై కాలుతున్న తన శరీరాన్ని ఆత్మ చూసుకుంటుంది. సమయం గడిచే కొద్దీ తన శరీరాన్ని అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఒంటరిగా కాలుతున్న దేహాన్ని చూసి చివరికి ఏది శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కారు అని ఆత్మ తెలుసుకుంటుంది. ఉండటానికి శరీరం లేదు, ఇంకా చేసేది ఏం లేక ఆత్మ యమదూతలతో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఇక్కడి నుంచి ఆత్మ ప్రయాణం మొదలవుతుంది. మనమైతే ఏ బస్సో ట్రైనో ఎక్కి వెళ్తాం, కానీ ఆత్మ ఎలా వెళ్తుంది? అసలు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా నువ్వు వెయిట్ చేయాలి. మరి అదేంటే? మరి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్. అన్ని ఇప్పుడే చెప్పేస్తావా ఏంటి? చూసారుగా ఫ్రెండ్స్, అది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.